2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు. ప్రజెంట్ ఎవరైనా కూడా బ్యాంక్ లో లోన్ తీసుకొని సరిగ్గా కట్టకపోని సందర్భాల్లో ఓటీఎస్ మార్గాన్ని ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి సందర్భాల్లో మనం ఎలా ముందుకెళ్ళాలి అనే దాని గురించి రీసెంట్ గానే సుప్రీంకోర్టు ఒక కేసులో కీలకమైన తీర్పునైతే ఇవ్వడం జరిగింది. మరి చట్ట ప్రకారంగా ఓటీఎస్ ని మనం ఏ రకంగా వినియోగించుకోవచ్చు, అసలు ఓటీఎస్ అంటే ఏంటి, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో అలగరి రవీంద్రనాథ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, ఇప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలి అన్నా, ఇల్లు కొనుక్కోవాలి అన్నా కూడా లోన్, బ్యాంక్ లో లోన్ తీసుకోవడము మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే సరిగ్గా కనుక లోన్ కట్టకపోతే ఓటీఎస్ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా ఈ ఓటీఎస్ ని లీగల్ పరంగానో లేదంటే ఎలాంటి గైడ్ లైన్స్ తోటి ఈ ఓటీఎస్ ఫామ్ ని మేము ముందుకు తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? దీనికి సంబంధించి రీసెంట్ గానే సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఓటీఎస్ కున్న గైడ్ లైన్స్ ఏంటి సార్? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రీసెంట్ గా సుప్రీంకోర్టు ఓటీఎస్ వన్ టైమ్ సెటిల్మెంట్ అంటారు సరిగా. దీనికి సంబంధించి ఈ వన్ టైమ్ సెటిల్మెంట్ అనే విషయానికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేసినటువంటి అప్పీల్కి ఏదైతే ఉందో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అప్పీల్కి సపోర్ట్ గా, అంటే ఎవరైతే రుణం ఇచ్చినటువంటి ఆ బ్యాంక్కి ఏదైతే ఉందో బ్యాంక్కి సపోర్ట్ గా నిన్న ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో, అంటే ఓటీఎస్ కి సంబంధించి వన్ టైమ్ సెటిల్మెంట్ సంబంధించి ఏదైతే జడ్జిమెంట్ ఉందో, కొన్ని లక్షల మంది ఈ రోజు బ్యాంకులో రుణాలు తీసుకొని ఎగ్గొట్టేద్దాం లేదా వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా సెటిల్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా వీడియో చూడండి, చివరి వరకు చూడండి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చారో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సుప్రీంకోర్టు ఒక సింగిల్ సెంటెన్స్ లో ఒక వర్డ్ చెప్పారు. వన్ టైమ్ సెటిల్మెంట్ ఏదైతే ఉందో ఇది బ్యాంకును మీకు ఇచ్చినటువంటి ఒక జస్ట్ ఒక ఆఫర్ మాత్రమే. దిస్ ఈజ్ నాట్ యువర్ రైట్ అని ఒక సెంటెన్స్ చెప్పడం జరిగింది. వన్ టైమ్ సెటిల్మెంట్ అన్నది బ్యాంకర్స్ మీకు ఇస్తున్నటువంటి ఒక ఆఫర్ మాత్రమే. బట్ ఆఫర్ అంటే అని చెప్పి ఇది నా రైట్, ఇది ఖచ్చితంగా బ్యాంక్ ఇవ్వాలి అని చెప్పి మీరు బ్యాంక్ని గదమాయించినా లేదా బ్యాంక్ మీద లీగల్ కేసేసినా ఎస్బీఐకి ఇచ్చినటువంటి నేను జడ్జిమెంట్ లో మాత్రం చెప్తుంది, దట్ ఈస్ నాట్ యువర్ రైట్, దట్ ఈస్ ఓన్లీ ఫర్ బ్యాంకర్స్ హ్యాస్ గివెన్ యువర్ ఒక ఆఫర్ మాత్రమే అని క్లియర్ గా చెప్పడం జరిగింది. అసలు దీని గురించి మనం క్లియర్ గా డీటెయిల్స్ లో మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వన్ టైం సెటిల్మెంట్ అంటే ఏంటి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి ఒక ఆయన బ్యాంక్ నుంచి ₹1 కోటి రుణం తీసుకున్నాడు. ఈ ₹1 కోటి రుణం తీసుకొని దాన్ని ఆయనకు ఒక 10 years టెన్యూర్ టైంలో ఈఎంఐ పే చేసుకుంటూ వెళ్ళాలి. బట్ అలా సన్నగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చింది, ఆయన ఈఎంఐ పే చేయలేని పరిస్థితిలో ఉంటాడు. అటువంటి సందర్భంలో డిఫాల్ట్ అయిపోతాడు, ఈఎంఐ కట్టకుండా డిఫాల్ట్ అయిపోతాడు. కొద్ది రోజులు డిఫాల్ట్ అయిన తర్వాత బ్యాంకర్స్, రికవరీ ఏజెంట్స్ బాగా ప్రెజర్ చేస్తాడు. సరే ఏమంటాడంటే బ్యాంక్ వెళ్ళి, మీరు నాకు వన్ టైం సెటిల్మెంట్ ఆఫర్ ఇవ్వండి, నాకు ఏదో లంసమ్ అమౌంట్ వస్తుంది, లంసమ్ అమౌంట్ ఇచ్చేసి నేను క్లియర్ చేసేసుకుంటాను, నేను ఇంకా 10 years పాటు ఉన్నటువంటి బ్యాలెన్స్ ఇన్ని ఇయర్స్ ఉంటాను, 10 years పాటు నాకు ఓపిక లేదన్నప్పుడు బ్యాంకర్ ఏం చేస్తాడంటే, సరే నువ్వు తీసుకున్న ₹1 కోటి రుణం ఏదైతే ఉందో ఒక లెడ్దం ఒక 65 lakhs పే చేసేసేయండి సార్, మీరు 60 లక్షలు పే చేస్తే మీకు రుణాన్ని మేము మాఫీ చేసేస్తాం అని బ్యాంకర్ కూడా ఒక ఆఫర్ ఇస్తాడు. ఆ ఆఫర్ నే వన్ టైమ్ సెటిల్మెంట్ అంటారు. అంటే వన్ టైమ్ లో పేమెంట్ చేసేసేయాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ వన్ టైమ్ సెటిల్మెంట్ ఆఫర్. ఇది ప్రతి బ్యాంకులో ఆల్మోస్ట్ లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా, అది క్రెడిట్ కార్డ్ అయినా, ఒక బిజినెస్ లోన్ అయినా, ఒక ప్రొడక్ట్ మీద తీసుకున్నా, దేని మీద చాలా చాలా దిస్ ఆర్ ద కామన్. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొడక్ట్, లేదా మార్టిగేజా లేదా పర్సనల్ లోన్ తీసుకున్నా క్రెడిట్ కార్డు అమౌంట్ వాడతారు. క్రెడిట్ కార్డ్ పే చేస్తూ డిఫాల్ట్ అయిపోతాడు. అప్పుడు క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆఫర్ ఇస్తారు, దట్స్ కాల్డ్ వన్ టైమ్ సెటిల్మెంట్ ఆఫర్. బాబు నువ్వు ఇంత అమౌంట్ కట్టాలి కాబట్టి ఇది కట్టకపోతే చెప్పేసి అని చెప్పి ఇన్ టైంలో తీసుకుని నాకు ఆఫర్ లెటర్ క్లోజ్ చేసేసుకుంటారు. దాన్ని ఓటీఎస్ అంటారు. సో ఇది అన్నిటికీ వర్తిస్తుంది. అంటే క్రెడిట్ కార్డ్స్ వాళ్ళకి కానీ, పర్సనల్ లోన్స్ కానీ, బిజినెస్ లోన్స్ కానీ, లేదా ప్రాపర్టీ లోన్స్ కానీ, ఏ టైప్ ఆఫ్ లోన్స్ తీసుకున్న వాళ్ళకు కూడా వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా బ్యాంకర్స్ అనేది సెటిల్మెంట్ చేస్తాడు. ఇక్కడ బ్యాంకర్ కి ఎస్బీఐ ఏం చేసిందంటే, ఒక క్లయింట్ దీన్ని విషయం మీద అప్రోచ్ అయ్యి హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే వన్ టైమ్ సెటిల్మెంట్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. అది వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ, అంటే ఎవరైతే బారోవర్ ఉన్నారో, ఎవరైతే రుణం తీసుకున్నాడో ఆయనకి సపోర్ట్ గా ఉండాలని చెప్పి హైకోర్టు చెప్పినప్పుడు అతనికి ఎగ్నిస్ట్, అంటే హైకోర్టు ఎస్బీఐ ఏం చేశారంటే అక్కడ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో దీని మీద వాదోపవాదం డిస్కషన్స్ అని జరిగిన తర్వాత ఇక్కడ క్లియర్ గా చెప్పారు, ఏదైనా వన్ టైం సెటిల్మెంట్ ఆఫర్ కి వెళ్లే ముందు
ఖచ్చితంగా బ్యాంక్ ఏదైతే కండిషన్స్ పెడుతుందో ఆ కండిషన్స్ అన్ని కూడా సాటిస్ఫై చేస్తే తప్ప వన్ టైం సెటిల్మెంట్ ఆఫర్ తీసుకోలేరు. రెండో పాయింట్ మీకు చెప్పాను. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, వన్ టైం సెటిల్మెంట్ అన్నది దిస్ ఇస్ నాట్ ఏ బారోవర్ రైట్ కాదు, ఇట్ ఇస్ ఓన్లీ బ్యాంకర్స్ హాస్ గివెన్ వన్ ఆఫర్ మాత్రమే అని చెప్పారు. రెండో పాయింట్ ఏం చెప్పారు, వన్ టైం సెటిల్మెంట్ ఆఫర్ కి మీకు ఎలిజిబిలిటీ కావాలంటే తప్పనిసరిగా ఆ వన్ టైం సెటిల్మెంట్ ఆఫర్ కి బ్యాంకర్ ఇచ్చినటువంటి కండిషన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలి. అంటే కండిషన్స్ ఏముంటాయి సార్, నేను చెప్తాను కొన్ని పాయింట్స్ వైజ్ గా. ఆ కండిషన్స్ ఏముంటాయి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1 కండిషన్ అడ్వాన్స్ పేమెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ₹1,00,00,000 తీసుకున్నాడు బ్యాంక్ నుంచి, ఆయన ఈఎంఐస్ ప్రాపర్ గా పే చేయట్లేదు అని ఒక 65 lakhs రూపీస్ పే చేయమన్నప్పుడు బ్యాంకర్ ఏం చేస్తారంటే ఏదైతే ఓటీఎస్ అమౌంట్ డిక్లేర్ చేశారో ఆ ఓటీఎస్ అమౌంట్ నుంచి అట్లీస్ట్ అడ్వాన్స్ పేమెంట్ గా ఒక 10 to 25% బ్యాంకర్ ఆఫర్ ఇచ్చినది. ఇంత అమౌంట్ ఎందుకు చేయలేని చెప్పి అడిగే హక్కు బ్యాంకర్కి లేదు, అంటే బ్యాంకర్కి అడిగే హక్కు బారోవర్కి లేదు. సో బ్యాంకర్ ఇచ్చినటువంటి ఒక 20% చేయమన్నప్పుడు ఆ 20% అమౌంట్ డెఫినెట్ గా కంప్లీట్ చేయాల్సిందే. అది చేస్తే తప్ప రిమైనింగ్ ఓటీఎస్ లోనికి వీడికి ఎలిజిబిలిటీ వచ్చే అవకాశం లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. నెంబర్ 1 ఏంటి, అడ్వాన్స్ పేమెంట్. నెంబర్ 2 టైం లిమిట్ కండిషన్స్. టైం లిమిట్ కండిషన్స్ అంటే ఏంటంటే ఈ ఏదైతే వన్ టైం సెటిల్మెంట్ ఆఫర్ ఒక 90 days పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే వన్ టైం సెటిల్మెంట్ కి ఏదైతే లెటర్ ఇష్యూ చేస్తారో ఇష్యూ చేసిన డే నుంచి 90 days అనేది టైం లిమిట్ ఉంటుంది. ఆ 90 days లోగా డెఫినెట్ గా ఆ అమౌంట్ అనేది అతను పే చేయాల్సిందే. ఆ 90 days లో పే చేయకపోతే ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ ఏమవుతుందంటే అది క్యాన్సిలేషన్ అయిపోతుంది ఆ వన్ టైం సెటిల్మెంట్ ఆఫర్ అనేది. అది గుర్తుపెట్టుకోవాలి. మూడో పాయింట్ విత్డ్రాల్ ఆఫ్ లీగల్ కేసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బారోవర్ అదే ఆ ఇష్యూ సంబంధించి బ్యాంక్ మీద ఏమైనా లీగల్ కేసెస్ ఏమైనా ఫైల్ చేశారు అనుకోండి, ఆ లీగల్ కేసెస్ ని విత్డ్రాల్ చేసుకుంటే తప్ప వన్ టైం సెటిల్మెంట్ ఇవ్వనని చెప్పి బ్యాంకర్ కూడా కండిషన్ పెట్టే అవకాశం ఉంటుంది. నో, ఓటీఎస్ ఇస్ మై రైట్ కాబట్టి నేను ఆ కేసు అలాగే ఉంటాయి, మీరు నాకు వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చేసేయండి అని చెప్పి బ్యాంకర్ ని అడిగే హక్కు ఈ బారోవర్ కి లేదు. సో దిస్ ఇస్ ద పాయింట్ నెంబర్ 3, విత్డ్రాల్ ఆఫ్ ద లీగల్ కేసెస్. నెంబర్ 4 సెక్యూరిటీ అండ్ మార్టిగేజ్ లోన్స్. అంటే ఒక ప్రాపర్టీని బ్యాంక్ లో పెట్టి కొంత అమౌంట్ లోన్ తీసుకున్నాడు, తీసుకున్న తర్వాత ఇతను రీపేమెంట్ చేయలేకపోతున్నాడు. ఆ ప్రాపర్టీ బ్యాంక్ యొక్క మార్టిగేజ్ లో ఉంది. ఆ బ్యాంక్ లో ఉన్నటువంటి మార్టిగేజ్ మీద ఈయన ఎటువంటి లావాదేవీలు కూడా చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి ఒక్క విషయం. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ నెంబర్ 3. ఇందులోనే ఒక పాయింట్ ఏంటంటే సబ్ క్లాస్, ఏదైతే మార్టిగేజ్ పెట్టినటువంటి ప్రాపర్టీ ఉందో దాని మీద పూర్తి హక్కులు బ్యాంకర్కే ఉంటాయి. ఎందుకు, మార్టిగేజ్ పెట్టేసి అమౌంట్ తీసుకున్నాడు, అమౌంట్ డిఫాల్ట్ అయ్యాడు, వన్ టైం సెటిల్మెంట్ అన్నప్పుడు బ్యాంకర్ కి ఇక్కడ పూర్తి రైట్స్ ఉంటాయి. ఇక్కడ లేదండి ముందు నాకు ఆ మార్టిగేజ్ రిలీజ్ చేయండి అప్పుడు నా వన్ టైం సేమ్ డే జరగాలని ఇలాంటి కండిషన్స్ పెడితే కుదరదు. ఎందుకంటే బ్యాంకర్ ఇచ్చేది ఆఫర్ కాబట్టి సెక్యూరిటీగా విత్డ్రావల్ గా మనకు మార్టిగేజ్ గా ఏదైతే పెట్టామో దాని మీద పూర్తి రైట్స్ అనేవి బ్యాంకర్ గా ఉంటే దాని మీద ఎటువంటి లావాదేవీలు చేసే అధికారం కూడా బారోవర్కి ఉండదు. పెనాల్టీ అండ్ ఇంట్రెస్ట్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ₹1,00,00,000 తీసుకున్నాడు, 65 లక్షల రూపాయల బ్యాంకు ఓటీఎస్ ఇచ్చింది. ఇక్కడ బ్యాంకర్ ఏం చేస్తాడు, పెనాల్టీలు, ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాలకి ఇంట్రెస్ట్ అయింది అవన్నీ అడ్జస్ట్మెంట్స్ చేస్తాడు. అడ్జస్ట్మెంట్స్ చేసేటప్పుడు బ్యాంకర్ తోటి మీరు చేయాల్సింది బార్గెన్ మాత్రమే, మీరు కండిషన్స్ పెట్టే అవకాశం మీకు లేదు. ఎందుకంటే బ్యాంకర్ యొక్క ఆప్షన్ అది, ఎంత పెనాల్టీ ఇవ్వాలి, ఎంత ఇంట్రెస్ట్ అడ్జస్ట్మెంట్స్ చేయాలన్నది కూడా బ్యాంకర్ యొక్క ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి దాని కంట్రోలింగ్ మొత్తం కూడా బ్యాంకర్ చేతిలో ఉంటుంది. మీరు గైడెన్స్ ఇచ్చే అవకాశం లేదు, లేదా మీరు కండిషన్స్ పెట్టే అవకాశం కూడా ఈ యొక్క బారోవర్ కి ఉండదు. ఇక ఫైనల్ గా ఇంకో ఫైనల్ పాయింట్ ఏంటంటే కేవైసీ అప్లోడ్ చేయడం అంది. అంటే కొన్ని సందర్భాల్లో కేవైసీ అప్లోడ్ చేయకుండా వన్ టైం సెటిల్మెంట్ ఇస్తున్నావు కదా, నా కేవైసీ నీకు సంబంధం లేదు, నువ్వు అమౌంట్ ఓటీఎస్ ఇచ్చేసి నేను సెటిల్మెంట్కి వచ్చేస్తా, కాబట్టి కేవైసీ మాత్రం అప్డేట్ చేయనంటే నో యువర్ కస్టమర్. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. ఆ కేవైసీ అప్డేట్ చేయకుండా వన్ టైం సెటిల్మెంట్ ఇవ్వలేని నుంచి బ్యాంక్ ఆప్షన్ పెట్టినప్పుడు డెఫినెట్ గా ఆ యొక్క ఏదైతే ఉందో బారోవర్ కి అక్కడ రైట్ లేదు. ఖచ్చితంగా అది క్లియర్ చేసి మాత్రమే ఇక్కడ ఓటీఎస్ కి అప్లై చేయాలి. సో ఈ పాయింట్స్ ఎందుకు ఇంత డీటెయిల్ గా చెప్పాల్సి వస్తుందంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంకర్ కి హ్యాస్ ఎ ఫుల్ రైట్. ఇది ఒక ఆఫర్ మాత్రమే తప్ప కేవైసీ ఓటీఎస్ తప్పనిసరిగా బ్యాంకర్ ఇచ్చినటువంటి నాకు ఇవ్వాల్సిందే, నేను ఈఎంఐస్ కట్టలేను కాబట్టి నేను డిఫాల్ట్ అయినప్పుడు కూడా నాకు ఓటీఎస్ ఇవ్వాల్సిందే, ఇంత అమౌంటే కడతాను అని అడిగే హక్కు బారోవర్కి లేదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లేటెస్ట్ జడ్జిమెంట్. శ్రీ గారు గ్రేట్ సార్, చాలా మందికి కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు సార్? తప్పనిసరిగా శ్రీ గారు బ్యాంకర్ సంబంధించి
మీరు బ్యాంకులో డిఫాల్ట్ అయ్యారు, బ్యాంకర్ మిమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నాడు, రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నారు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ఉంటారు, మీ దగ్గర చూస్తే ఈఎంఐలు కట్టే పరిస్థితి లేదు, అలా అని చెప్పి బ్యాంకర్ కడదామంటే మీరు అబ్స్కాండ్ అయిపోయి లేకపోతే సూసైడ్ చేసేసుకొని బ్యాంకర్ పెట్టే ప్రెషర్స్ తట్టుకోలేక మీరు ఉండాల్సిన అవసరం లేదండి. ఆర్బీఐ నుంచి క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మీకు కొన్ని హక్కులు కూడా ఉంటాయి డిఫాల్ట్ అయిన పర్సన్స్ కూడా. సో తప్పనిసరిగా మీకు దీనికి సంబంధించి చెక్ బౌన్స్ అయినా లేదా మీరేదో ఈఎంఐలో డిఫాల్ట్ అవుతున్నా దీనికి సంబంధించి మీకేదైనా ఒక లీగల్ అప్రోచ్ కావాలనుకుంటే తప్పనిసరిగా కింద స్క్రోల్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు కావాల్సిన అడ్వైస్ తప్పనిసరిగా దొరుకుతుంది. సలహా సంప్రదింపులు చేయండి. లీగల్ టీం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీకు కావాల్సిన గైడెన్స్ తప్పనిసరిగా అందజేసే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా మీ ఇష్యూ సంబంధించిన కోర్టులో ఉంటే కూడా కోర్టులో కూడా ఆ వివాదానికి పరిష్కారం అయ్యే దిశగా తప్పనిసరిగా మన లీగల్ టీం మీకు సపోర్ట్ చేస్తారు. సిరి గారు. ట్రూ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు.